ఆల్సో ఇవన్నీ దాటిన తర్వాతే పీపీపీ విధానం మీదకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకి ఏంటంటే అండి ఇప్పుడు కోర్టుకి ఇప్పుడే కోర్టు అంటే గౌరవం, కోర్టుని ఇప్పుడే వచ్చారంటున్నా కదా. నిజానికి చెప్పాలంటే 14వ తేదీ నేను రానని చెప్పి ఆయన ఒక మెమో వేసుకున్నారు. వీడియో కాల్లో కాన్ఫరెన్స్ లో చేయమని చెప్పి అడిగారు. ఇది లాస్ట్ వీక్ సబ్జెక్టు. కోర్టు ఏం చెప్పింది, అంత సీన్ లేదు, నువ్వు బయలుదేరరా అని చెప్పారు. 21వ తేదీ లోపల వస్తానని చెప్పారు. ఇది దట్స్ ఇట్. ఆయన ఇంతకు ముందు గత వారంలో లాస్ట్ డిబేట్ లో ఆయన నేను కోర్టుకు రాలేను, నేను వస్తే నాకు ప్రభుత్వం ఇబ్బందులు కలుగుతుంది, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది, త్రూ వీడియో కాన్ఫరెన్స్ నేను అటెండ్ అవుతారని చెప్పి ఆయన మెమో వేశారు. సో అది కోర్టు తిరస్కరించింది. లేదు నువ్వు ఖచ్చితంగా రావాలి అన్నారు. సో ఇంకోటి వర్మ గారు, నేనైతే మాత్రం ఎలా చెప్తానంటే ఆయన 21st వచ్చేది ఏంట్రా అంటే ఆయన యూకే వెళ్ళారు కాబట్టి, లీగల్ గా యూకే వెళ్ళారు కాబట్టి ఒక దేశం నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి మీరు ఒకసారి కోర్టులోకి రావాలని ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి గతంలో కూడా చాలాసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఆయన రాలేదు. ఈసారి మీరు ఖచ్చితంగా రండి అన్నారు. సో ఆయన వస్తారు, అటెండ్ అవుతారు. దట్స్ ఇట్. అంతే తప్ప ఇది చాలా 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 చిన్న అంశము. ఈయన ఎప్పుడు కోర్టుకు రాలేదు కాబట్టి మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఇట్స్ రికార్డ్ బ్రేక్ అనేసి. సో ఆ రికార్డ్ ని జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత. ఈవెన్ మేము చెప్పాలంటే మా లాంటి కూడా ఎవరంత ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు. ఆయన కోర్టుకు హాజరవుతారు, వెళ్ళిపోతారని తప్ప అరెస్ట్ చేసేస్తారు అవన్నీ కూడా నేనైతే మాత్రం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో అలాంటివన్నీ కూడా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే మా కూటమికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్న కాన్సన్ట్రేషన్ కానీ అలాంటివి ఏమీ లేదు. చట్టం ఏ పని చేసుకోవాలో ఆ పని చేసుకుంటుంది. సిబిఐ వాళ్ళు ఎప్పుడు ప్రూవ్ చేస్తారో ఆ రోజు అరెస్ట్ చేసుకుంటారు తప్ప వీఆర్ నాట్ దట్. మాకు అంత ఎగ్జైట్మెంట్ లేదు. ఆయన అరెస్ట్ చేసేసి లోపలేసేసి వైఎస్ఆర్సీపీని రౌండ్ అప్ చేసేయాలా, జీరో చేసేయాలా అన్న మైండ్ సెట్ కూడా మాకు లేదు. ఎందుకంటే ప్రజల దృష్టిలో వాళ్ళు ఆల్రెడీ జీరో కాబట్టి మేము మళ్ళా ఆయన్ని వేసి ఏదో మళ్ళా సింపతి మీదకి రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ఇదంతా అవసరమే లేదు. అంత కాన్సన్ట్రేషన్ కూడా మేము ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము అసలు చెయ్యట్లేదని మేము తెలియజేసుకుంటాం. ప్రసాద్ గారు ఎలా చూడాలి? ముందుగా 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. అంటే మహేష్ గారు చాలా క్లాసిక్గా చెప్పారు. ఆయన విదేశీ పర్యటన అనంతరం ఈరోజు దాకా కోర్టుకు రాకపోవడం అన్నది బాగా చెప్పారు. అది మాత్రం ఐ నీడ్ టు అప్రిషియేట్ దట్. రెండోది ఏంటంటే ఈ సిబిఐ ఈడీ స్టేట్ పర్వ్యూలో లేవు. సిబిఐ ఈడీకి స్పెషల్ కోర్టు ఉంది. రెండోది ఇతనికి కంటిన్యూస్గా వాయిదాల మీద వాయిదాలు పడుతూ డిశ్చార్జ్ పిటిషన్స్, నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను నా డిబేట్లలో, ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఇవాళ సిబిఐ ఈడీని వాళ్ళు ప్రశ్నించి దీని మీద ఈ స్టే వికేట్ చేయాలా లేకపోతే డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ చేయాలన్న దాని మీద ఈ రోజు కూడా రేపు 21వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ డిస్మిస్ చేస్తున్నాం అంటే ఆయన రోజు రావాలి కోర్టుకి. లేదు అంటే డిశ్చార్జ్ పిటిషన్స్కి సమాధానం ఇచ్చేదాకా ఆయన కోర్టుకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే న్యాయస్థానం ఈ 2 క్లాజెస్ని పరిగణలో తీసుకుంటూనే దే హావ్ బీన్ కన్సిడర్డ్ హిమ్ ఏది నాట్ టు అన్నది. ఎందుకంటే ఇదే అవినాష్ రెడ్డి గారు ఇదే కోర్టుకి సిబిఐ కోర్టుకి ప్రతి వాయిదాకే వెళ్తున్నాడు. అక్కడ దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అండ్ దెర్ ఇస్ నో కన్సిడరేషన్ ఫర్ హిమ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రివిలేజ్ ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఈ రోజు దాకా వాదోపవాదనల మీద కన్నా కోర్టు ఆ రోజు సిబిఐని ఈడీని క్రిస్టల్ క్లియర్గా అడిగింది అధికారులని, మీరు దేని మీద ఈయనకి ఈ కేసుకి సంబంధం లేదని చెప్పిన దానికి సంబంధం ఉందని ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఇస్తారంటే ఇప్పటికి ఇవ్వలేదు వాళ్ళు. రేపు ఇచ్చారు అనుకోండి ఈ కేసు ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్తాయి. దాని తర్వాత మీరు అనుకున్నవన్నీ జేయాలు నెరవేరుతాయి. ఇది ఈ లీగల్ కేసుకి సంబంధించింది. 21 మహేష్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూ అది కేవలం నామమాత్రం మాత్రమే. తర్వాత చూద్దాం. అగైన్ కోర్ట్ విల్ టేక్ కాల్ ఆన్ ఇట్. ఎందుకంటే నెక్స్ట్ వాయిదా ప్రసాద్ గారు ప్రసాద్ అన్న ఒక నిమిషం అన్న వర్మ గారు నేను మీరు ఎవరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలే. మీకు సరదా అంటే నేను ఆయన అన్నదానికి అక్కడే మధ్యలో ఇవ్వచ్చు కదా. నేను చెప్పండి. నేను 131 డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయి, అవన్నీ క్యాన్సిల్ చేసి తీసే లోపల చాలా సినిమా ఉంటుందని చెప్తున్నాను నేను. కాబట్టి దరిదాపుల్లో కూడా అరెస్ట్ అనే కాన్సెప్టే లేదని నేను చెప్తున్నాను. మీరు అరెస్ట్ దాకా వెళ్తున్నారు. నేను డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ చేస్తే తర్వాత కేసు ముందుకు వెళ్తుందని నేను మాట్లాడుతాను. మీరు ఎక్కడో ఊహించుకుంటున్నారు. అది జరగని పని కానీ సార్. ఎందుకంటే ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ విషయంలో జేడీ లక్ష్మణ్ గారి ఇంటర్వ్యూలు కనుక కూలంకషంగా వింటే